హాయ్ కంకణాల వారి 100 వంటలకు స్వాగతం. ఈరోజు మనం టేస్టీ మూన్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మూన్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, షుగర్ పౌడర్, నెయ్యి. ముందుగా గోధుమ పిండిని తీసుకొని కరెక్ట్గా 2 గ్లాసులు తీసుకుందాము. నీట్గా శుభ్రంగా జల్లించుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా స్ట్రైనర్లో నీట్గా జల్లించుకోవాలి. ఇలా ఉంటే తీసేయాలి. ఇది షుగర్ని మిక్సీ చేసి పెట్టుకున్నాను. 2 గ్లాసుల గోధుమ పిండికి 1 కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్ పౌడర్ను నీట్గా జల్లించుకోవాలి. ఇదే కొలతతో గోధుమ పిండి 2 కప్పులు, 1 గ్లాసు షుగర్ను తీసుకున్నాను. అలాగే 1 కప్పు నెయ్యి తీసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా వాడకూడదు, అలాగే వేడి చేయకూడదు. నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుందాం. ఇలా 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాల. అప్పుడు ఇది ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలా స్క్వేర్ షేప్లో నీట్గా చేసుకోవాలా. తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసుకొని 1 గ్లాస్ తీసుకొని మూన్ ఆకారంలో కట్ చేసుకుందాము. ఇలా మూన్ షేప్లో తీసి పక్కన పెట్టుకుందాము. 1 ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా నెయ్యి పరుచుకునేలా ఇలా రుద్దుకుందాం. తర్వాత కట్ చేసుకున్న ఈ మూన్ బిస్కెట్స్ని ఇలా ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలా. ఈ విధంగా అన్ని బిస్కెట్స్ ఇలా మూన్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ గిన్నె పెట్టుకుందాం. గిన్నెలో ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకోవద్దు. స్టాండ్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ గిన్నెను 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఆల్రెడీ గిన్నె వేడయింది. 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఇందులో పెట్టుకుందాము. మూత పెట్టుకొని గాలి వెళ్ళకుండా మూత పెట్టుకోవాలా. 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేయాలి. 25 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు చూద్దాం. బేక్ అయిపోయినాయండి బిస్కెట్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాం. టేస్టీ మూన్ బిస్కెట్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.